హలో అండి అందరికీ వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజు జ్యోతిస్ వరల్డ్లో తెల్ల గోధుమ రవ్వతో 5 నిమిషాల్లో ఎటువంటి బేకింగ్ చేసే పని లేకుండా సింపుల్గా చేసుకునే ఒక కేక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఈ స్వీట్ గోధుమ రవ్వతో ప్రిపేర్ చేస్తాం కదా, సో 3 రోజులైనా నిలవ ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ కమ్మటి కేక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ స్వీట్ని చేయడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే తెల్ల గోధుమ నూక అంటారు, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతో వేయించుకోండి, అప్పుడే బాగా వేగుతుంది లోపల వరకు. ఇలా వేగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు కాచిన గోరువెచ్చటి పాలనే వేసుకోవాలి. ఇలా గోరువెచ్చటి పాలను వేయడం వల్ల బొంబాయి రవ్వ ఉడుకుతుందండి. దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ని పెట్టుకుని ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదారను వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని మనం ఏ విధమైన వాటర్ని వేయనవసరం లేదు. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పంచదారని కరిగించుకోండి. మనం ముందు పంచదార వేసినప్పుడు గట్టి పడుతుంది, తర్వాతే కరుగుతుంది. ఈ పంచదార మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి గోధుమ రవ్వ మిశ్రమాన్ని, దాన్ని కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఉండలేమి లేకుండా ఇలా గరిటతో నొక్కుతూ కలుపుకుంటే మీకు ఉండలన్నీ కరిగిపోతాయి ఏమైనా ఉన్నా సరే. ఇలా కలిపిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని 1 స్పూన్ నెయ్యిని వేసుకుని మరొక 5 నిమిషాలు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా గిన్నెను కానీ లేదా ఇలాంటి బాక్స్ గిన్నెను కానీ తీసుకుని దీంట్లో 1 స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి మొత్తం గిన్నెకి అప్లై చేసుకుని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వ మిశ్రమాన్ని కూడా వేసుకుని ఇలా గరిటతో సమానం చేయండి. చేసిన తర్వాత దీన్ని చల్లారనివ్వండి. ఇలా చల్లారితే చూడండి ఎడ్జెస్ మొత్తం ఇలా సపరేట్ అయినట్టుగా కనిపిస్తాయి. దీన్ని ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ గోధుమ రవ్వ కేక్ చాలా బాగుంటుంది, తింటుంటే కమ్మగా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆడతా పాడతా కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.